హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మీ. నేను మీ అపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. లాస్ట్ వీడియోలో నేనైతే చూపించాను కదా, మేము వైజాగ్ నుంచి న్యూ జల్పైగురి అయితే వెళ్ళాము. 27 అవర్స్ జర్నీ చేసి జల్పైగురి వచ్చేటప్పటికి 1 ఆ టైం అయింది కదా, మిడ్ నైట్. సో అప్పుడు ఏం చేసామంటే రైల్వే స్టేషన్ పక్కనే ఒక లాడ్జ్ తీసుకున్నాం, తిరుపతి లాడ్జ్ అని చెప్పి. మాది 7 o'clock నుంచి ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ ఎలా బుక్ చేసుకున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఎన్ని రోజులు స్టే, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియోలో మేము జల్పైగురి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో, ఎలా వెళ్తున్నామో అని అయితే నేనైతే చెప్తాను. సో మార్నింగ్ 7 o'clock అయితే మాకు ముందర రోజు నైట్ నుంచి క్యాబ్ డ్రైవర్ పాపం ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. సేఫ్గా రండి, ఇక్కడ ఏమీ మోసాలు అవి ఉండవు, కంగారు పడకండి, మిడ్ నైట్ దిగుతున్నారు కదా అని. నేను జల్పైగురిలో అవైలబుల్గా లేను, కొంచెం సిలిగురి నుంచి కొంచెం దూరంలో ఉన్నాను కాబట్టి కంగారు పడకండి అని చెప్పి. సో అయితే మేమైతే సిలిగురిలో దిగాం కదా. ఈ సిలిగురిలో తిరుపతి లాడ్జ్ అని చెప్పి మనకి రైల్వే స్టేషన్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. జస్ట్ వాకబుల్లోనే ఉంటుంది. మాకు ముందర రోజు తెలియక మేమైతే ఆటోలో వచ్చాము. జస్ట్ అవే ఉంది కదా, ఆ రోడ్ చివరి దాకా నడిచి రైట్ తీసుకుంటే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు. సో ఎవరైనా ఫ్యామిలీస్ కొంచెం ట్రైన్కి టైం ఉంది, సో మార్నింగ్ వచ్చేసాము, ఎలా వెళ్ళాలి ఏంటి, లేకపోతే నెక్స్ట్ డే ప్యాకేజ్ ఉంది అనుకున్నప్పుడు జస్ట్ ఒక 4 to 5 hours అలా మినిమం ఒక హాఫ్ డే ఉండడానికి ఫ్యామిలీకి సరిపోతుంది అన్నమాట. చిన్న లాడ్జ్ సరిపోతుంది. అదైతే మేము అక్కడ చెక్అవుట్ చేస్తున్నాము మార్నింగ్. సో మా క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చారు, చాలా మంచి ఆయన. అక్కడ మనకి గ్యాంగ్టాక్ నుంచే వచ్చారన్నమాట. సో లగేజ్ అంతా వెనకాలంతా సర్దేశారు. మేమైతే స్టార్ట్ అయ్యాము. రూట్ అయితే చాలా బాగుంది, మొత్తం అంతా మౌంటైన్స్. ఇక్కడ ఏంటంటే మన డ్రైవింగ్ చాలా కష్టం, వాళ్ళు అక్కడ ప్రొఫెషనల్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. సన్నగా ఉంటాయి ఇక్కడ రోడ్లన్నీ, ఘాటీ రోడ్లు కదా, ఓవైపు వచ్చేస్తుంటే ఒకవైపు వెళ్తూ ఉంటాయి. సో మేము తనకి చెప్పాము, ఒక మంచి ప్లేస్ ఏదైనా చూసి ఆపండి ఇలాగా బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి. సో తను వెళ్ళే దారిలో ఆపుతాను మేడం అని చెప్పారు. తనైతే బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఎక్కడి నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు అన్ని చెక్క మాట్లాడి హోటల్ దగ్గర ఆపారు. నేనైతే ఆలూ పరాటా తీసుకున్నాను, మా హస్బెండ్ అయితే అగోండి పూరి తీసుకున్నారు, బాబు ఏమో ఆమ్లెట్ తీసుకున్నారు. సో అక్కడ పరాటాకి పూరికి రెండింటికి సేమ్ కర్రీయే. బంగాళదుంపను శనగలు ఉన్నాయి కదా, శనగపప్పు వేసి చేశారు. కర్రీ అయితే చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామాట. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఈ సిలిగురి నుంచి స్టార్ట్ అవుతారు అందరు మ్యాక్స్. ఇంకా పైకి వెళ్ళాలంటే ట్రైన్ ఇక్కడ దాకానే ఉంది. అదే మీరు ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక బాగ్దోగ్రా అని చెప్పి ఎయిర్పోర్ట్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మేమైతే ట్రైన్లో వచ్చాం కాబట్టి సిలిగురి నుంచి మేము బుక్ చేసుకున్నాం. సో దారిలో వెళ్ళేటప్పుడు తను ఏం చెప్పారు అంటే, మేడం మీకు నెక్స్ట్ డే నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది కదా సైట్ సీయింగ్కి, మీ ఉన్న ప్యాకేజ్లో ఈ రూమ్టాక్ మాన్స్ట్రీ, రాంటాక్ మాన్స్ట్రీ ఇది లేదు. నెక్స్ట్ బాల్జాక్రా అని చెప్పి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది, ఆ వాటర్ ఫాల్స్ కూడా లేదు. సో నాకు ఒక 2000 మీరు ఎక్స్ట్రా పే చేస్తే నేను మీకు ఆ మాన్స్ట్రీకును ఆ వాటర్ ఫాల్స్కి తీసుకువెళ్తాను అని చెప్పారు. సరే ఇది వర్తబుల్లా కాదా, రేపటి నుంచి ఎలాగో ప్యాకేజ్ ఉంది, మొత్తం జర్నీ చేసి ఉన్నాం కదా అనుకుని చూసాము గూగుల్లో, బాగుంది, సరే తీసుకువెళ్ళమని చెప్పాము. దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రా జర్నీ అయిపోయింది అన్నమాట, డబల్ జర్నీ అయిపోయింది. బట్ చాలా వర్తబుల్. ఎందుకంటే మేము మీకు లాస్ట్ టైం చూసినప్పుడు షిమ్లా వీడియోస్లో కూడా నేను చూపించాను, అప్పుడు కూడా మేము మాన్స్ట్రీకి వెళ్ళాము. బాబుకి మాన్స్ట్రీస్ అవి ఇష్టము. సరే తీసుకువెళ్ళమని చెప్పాము, తీసుకువెళ్ళారు. 2:30 అలా అయింది. దిగిన వెంటనే ఒక రకమైన బ్యూటిఫుల్ ఫీలింగ్ మాట. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో ఆ మాన్స్ట్రీ ఒకటి ఉందేమో. క్లైమేట్ అయితే పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఓ పక్కన సూర్యుడు రావడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆ హైట్లో ఆ మబ్బులు అవి అసలు రానివ్వట్లేదు అన్నమాట. చాలా బాగుంది క్లైమేట్. బెల్స్ అవి ఉంటాయి కదా, ఆ బెల్స్ అలాగా రోల్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ వెళ్తాం దానికి. సో ఇదంతా షాపింగ్ ఏరియా, కార్ పార్కింగ్, ఆ పైన కనిపిస్తుంది కదా అదే మాన్స్ట్రీ. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మాన్స్ట్రీస్ కదా, అక్కడ అటుపక్క టిబెటియన్ కల్చర్ అది ఎక్కువ అండి. అసలు ఈ డార్జిలింగ్, సిక్కిం, గ్యాంగ్టాక్ అంతా కూడా టిబెటియన్ కల్చర్ ఎక్కువ మాట. సో ఈ సిక్కింలో మీకు చూస్తే నాతుల్లా పాస్ అవి ఉంటాయి కదా, సిక్కింలోకి దానికి ఇంటర్నేషనల్ వాళ్ళకి ఎలో లేదన్నమాట. ఫారినర్స్ రావాలి అంటే పైకి రానివ్వరు కూడా.
సో అక్కడ ఎక్కువ మనకి హిందూ కల్చర్ ఒకటి, టిబెట్ కల్చర్ ఒకటి ఎక్కువ కనిపిస్తుంది. చాలా బాగుంది మానిస్ట్రీ అది కూడా. ఇక్కడ జనరల్గా మనము ఇలాంటి టూరిజం ప్లేసెస్కి అది వెళ్తున్నప్పుడు ఎక్కువ ఫారినర్స్ అది ఎదురవుతారు కదా, ఇక్కడ పాపం వాళ్ళకి ఎలా లేదు, సో వాళ్ళు రాలేరు మాట ఇటుపక్కకి. సో ఇదంతా మొక్కలు అవి వేసి పెంచారు, చాలా బాగున్నాయి. ఆ ఫ్లవర్స్ చూసారా, మనకి చిట్టి మందారాలు ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఆ మందార పూలు అవి. సో మాన్స్ట్రీకి మేమైతే నడుస్తున్నాము. 2:30 అలా అయింది. మార్నింగ్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్ తప్ప తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఫుడ్ కూడా తీసుకోలేదు. ఇక్కడైతే చాలా హిందీ మూవీస్ షూటింగ్స్ అవి కూడా జరిగాయంట. సో మాన్స్ట్రీ ఇక్కడ పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయండి. మాన్స్ట్రీలో వాళ్ళ మీనింగ్స్ తెలియాలి కానీ చైనీస్ డ్రాగన్స్ అలా ఉంటాయి కదా, అలాంటి పెయింటింగ్స్ ఏవో ఉన్నాయి. సో ఇది ఎంట్రన్స్, మాన్స్ట్రీ ఏమో అటుపక్క ఉంది, మధ్యలో అంతా ఓపెన్ స్పేస్ మాట. చుట్టూ మండు ఇల్లులు ఉంటాయి చూసారా, అలా ఒక ఖాళీ వదిలి అటుపక్క మాన్స్ట్రీ కట్టారు. చాలా బాగుంది. సో దీని పక్కన మనకి వీళ్ళ షాపింగ్ అవి కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు గుడిలో దాంట్లో పక్కన ఎలా ఉంటాయి అమ్ముతారు, అలా వీళ్ళకి సంబంధించినవి లైక్ బుద్ధిజం బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా అలాంటివి, పెయింటింగ్స్ వేసిన చిన్న కప్స్, పెన్స్, షాల్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ రీజనబుల్, ఒక 100 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి షాల్స్ అవి. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఎవరికైనా గిఫ్ట్కి అది తీసుకువెళ్ళాలనుకుంటే కనుక తీసుకువెళ్ళచ్చు. వాష్రూమ్స్ అవి కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఫుడ్ అయితే ఏం దొరకలేదు మాకు అక్కడ. సో అదే మాన్స్ట్రీ. సో అక్కడ దాకా వెళ్ళాలి, నడిచాం అలాగా. ఇంకా అంత దూరం వచ్చాం కదా, మరి ఎక్స్ట్రా మరి పే చేసి అని చెప్పి నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ వాళ్ళ ప్రేయర్ అది జరుగుతుంది. సో క్లైమేట్ అయితే ఆసమ్ మాట. ఇలాంటి క్లైమేట్ మేము ఎక్కడా చూడలేదు. ఈ షిమ్లా, మనాలి ఇన్ని తిరిగాం కానీ ఇదొక సిక్కిం క్లైమేట్ ఒక చెప్పాలి అంటే ఇంకా మాటలు లేవు, అంత అయితే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈ మాన్స్ట్రీ చూసుకుని అక్కడ బాబు ఏవో షాపింగ్ చేశాడు, షాపింగ్ అవి చేసుకున్నాక అక్కడ నుంచి బాల్జాక్రీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది, పెద్ద వాటర్ ఫాల్స్ పార్క్లా మాట. లోపల మనకి రకరకాల ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి, డీజే లాగా మ్యూజిక్ అవి పెట్టారు, కొన్ని యాక్టివిటీస్ అవి ఉన్నాయి. కొంచెం నడవాలి, అలాగే మా బాబుకు కూడా ఇష్టం కాబట్టి తను కూడా పాపం సహకరించారు మాతో. అలా వాళ్ళ డాడీ కాసేపు ఎత్తుకుని తను నడిచి అలా ఇద్దరు అలా మేనేజ్ చేశారు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము. జర్నీకే చాలా టైర్డ్ అయిపోయానండి అసలు. అక్కడనే నాకు ఘాట్ రోడ్ సెన్సేషన్ వచ్చింది. ఇక్కడ దాకా అయితే ఎంజాయ్ చేశాను, వాటర్ ఫాల్స్ కాసేపు దాకా ఎంజాయ్ చేసాము. అక్కడి నుంచి ఇంకా ఈ వికారం తిప్పేసింది మాకైతే అసలు. ఈ క్లైమేట్ అయితే చూస్తూ నేను అసలు మర్చిపోయాను, అంటే అప్పటికే నాకు కొంచెం సిక్నెస్ వచ్చింది, బట్ మర్చిపోయాను ఈ క్లైమేట్లో. మళ్ళీ కారు పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకి లోపలికి వాటర్ ఫాల్స్ కోసం. బట్ వర్తబుల్, అంటే మాకు ఇవి రెండు మాకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేయలేదు. పాపం తను చెప్పడం వల్ల మేము ఇవైతే వెళ్ళాము. సో అక్కడి నుంచి ఏంటంటే మేము డైరెక్ట్ ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ప్యాకేజ్ ప్రకారం ఏంటంటే సిలిగురి నుంచి గ్యాంగ్టాక్ తీసుకువెళ్ళి గ్యాంగ్టాక్లో దింపేసి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళు కూడా నాకు తెలిసి అంత జర్నీ చేసుకొచ్చి మళ్ళీ ఇవన్నీ చూస్తే నెక్స్ట్ డే కలిసిపోతారు, తిరగలేరని వాళ్ళు అలా ప్లాన్ చేసి ఉంటారు. బట్ తిని చెప్పడం వల్ల మేము కూడా చూద్దాం కదా, బాగున్నాయి, మళ్ళీ మళ్ళీ అవ్వదు, ఇంత దూరం రాలేం కదా అని చెప్పి మేము ఓకే అన్నాం. పర్వాలేదు, కొంచెం అలసిపోయి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత అయితే సెట్ అయింది. అదొక చలి, ఇంకా క్లైమేట్ 4 వాటర్ ఫాల్స్ దగ్గరికి 4 అయింది అంతే. ఆ 4 o'clockకే చలి ఎలా ఉంది అంటే ఎంతో రాత్రి అయిపోయినట్టుంది మాట, స్టార్ట్ అయిపోతుంది. మాకైతే చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది ఆ చలి చూసి. అనుకోవచ్చు చలి చూసి ఎగ్జైట్మెంట్ ఏంటా అని. మేము చలి కోసమే ఇంత దూరాలు తిరుగుతూ ఉంటాము, ఈ కూలింగ్ ప్లేసెస్ కోసమే. సో మేమైతే చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాము. 5కే ఇంత చల్లబడిపోయి చలేస్తుంది అంటే రాత్రి భలే ఉంటుందిలే అని అనుకున్నాము. సో ఇదే షాపింగ్ ఏరియా, చాలా బాగుంది ఇక్కడ షాపింగ్. డిఫరెంట్ ఐటమ్స్ మాట. దొరకవా అంటే మనకి దొరకవు నిజంగానే, చాలా వెరైటీగా ఉన్నాయి. ప్రైసెస్ కూడా ఎక్కువ ప్రైసెస్ కూడా లేవు, రీజనబుల్గా ఉన్నాయి ఈ ప్రైసెస్. సో మేము ఇక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను మీకు నెక్స్ట్ ఈ వాటర్ ఫాల్స్ వీడియో కూడా నేను చూపిస్తాను. సో వీడియో నచ్చినట్టయితే కంటిన్యూ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.